Students, so today we are going to discuss about the B reading in second unit, that is what is a player. What is a player? So you all know very well about a player. Player ante meeku baga telusu because you also play some games. Meer kuda konni rakala games aadtuntaru kabatti you know very well about playing games. But when come to this poem, as I said earlier, this second unit tells a few truths about the sports and games. In the first A reading, we learn about a blind man's dedication to win the international championship of pole vaulting. And here it's a common to all people. So a player should have some qualities. So these qualities only make a player to become successful in his life. Not all the players going to get are going to become a famous players, but only few players can achieve their goals. So they are called famous players like Sachin Tendulkar and Ganguly, Saurabh Ganguly, Viswanathan Anandan, Sania Mirza. Like these are become, why these people are become famous? Because they have these qualities. So if you also want to become such a famous player, not only play means it's not only a game, your life is also a play. So whatever your goal is game, so try to win the game or try to win the goal. So that is what we learn from this poem. In this poem, we see Jessica Taylor. He wrote this poem. She is the poetess who wrote this poem. At her early age, he wrote many poems like Loneliness. Stanza నేను ఇప్పుడు చెప్తాను మీకు. So I will read this first stanza. A player is one who doesn't give up at the sight of defeat, but learns from their mistakes and put them beneath. A player is one who doesn't give up the sound of the buzzer, always giving what they have from one side of the court to others. సో ఈ 4 లైన్స్లో మనకున్నటువంటి ఆ యొక్క మీనింగ్ చాలా సింపుల్ మీనింగ్ అనమాట. ఏ ప్లేయర్ ఇస్ వన్ అంటే ఒక ఆటగాడు, అర్థమైందా, హీ నెవర్ గివ్ అప్ ద సైట్ ఆఫ్ ద డిఫీట్. గివ్ అప్ అంటే వదిలిపెట్టడము, తన ఓటమిని ఎప్పుడు కూడా, అర్థమైందా, ఓటమిని మర్చిపోడు కానీ. సో హీ లెర్న్ ఫ్రమ్ ద డిఫీట్. ఆ ఓటమిలో ఉన్నటువంటి ఆ యొక్క మరి డిమెరిట్స్ను, ఆ ఓటమిలో ఉన్నటువంటి బలహీనతలను, ఆ ఓటమిలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ని ఏం చేస్తాడంటే పుట్ దెమ్ బినీత్, వాటిని ఏం చేస్తాడంటే వాటిని కింద పడేస్తాడు, కాలి కింద తొక్కేస్తాడు. అంటే ఉద్దేశం ఏంటంటే వాటిని అధిగమిస్తాడు, ఓవర్కమ్ అవుతాడు, జయిస్తాడు. అంటే మిస్టేక్స్ను, డిఫీట్లో ఉన్నటువంటి మిస్టేక్స్ను జయించి విజయం వైపు దూసుకెళ్తాడు. దట్ ఈస్ ఎ ప్లేయర్. ఏ ప్లేయర్ ఈజ్ వన్ హూ డజంట్ గివ్ అప్ ద సౌండ్ ఆఫ్ ద బజర్. ఇక్కడ బజర్ అనేటువంటి ఒక పదం వాడాడు. బజర్ అంటే మామూలుగా ఏంటంటే స్టాప్ అవడానికి, లేదంటే మరి గో అని చెప్పడానికి ఉపయోగించే ఒక బెల్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఇదేం చూపిస్తుందంటే అతను కేవలం టైమ్లీ మైండెడ్లో ఏదో 1 గంటో లేదా 2 గంటలో 3 గంటలు అనమాట. అర్థమైంది, అతనికి టైం లిమిట్స్ ఉండవు అనమాట. ఆల్ ద టైమ్ హీ థింక్స్ అబౌట్ ద ప్లే, ఆల్ ద టైమ్స్ హీ థింక్ అబౌట్ హౌ టు విన్ ద గేమ్. అంతేగాని హీ నెవర్ థింక్స్ అబౌట్ ద టైమ్, హీ నెవర్ థింక్స్ అబౌట్ హిస్ కంఫర్ట్స్. అర్థమైందా, తన యొక్క మరి ఇది టైం అయిపోయింది వేరే చేసుకోవాలంట. హిజ్ టోటల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఓన్లీ ఆన్ ద గేమ్. సో హీ నెవర్ థింక్ అబౌట్ ద బజర్. అంటే ఏంటి, దానికి టైం లిమిట్స్ను మరి ఎప్పుడు కూడా పట్టుకోవడం అనమాట. ఆల్వేస్ గివింగ్ వాట్ దే హ్యావ్ ఫ్రమ్ వన్ సైడ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కోర్ట్, వన్ సైడ్ ఆఫ్ ద కోర్ట్ టు అదర్ సైడ్. అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు. అంటే స్టాంజా, ఫస్ట్ స్టాంజాలో లాస్ట్ లైన్ ఆల్వేస్ గివింగ్ వాట్ దే హ్యావ్ వన్ సైడ్ ఆఫ్ ద కోర్ట్ టు అదర్ సైడ్. అంటే ఏంటి, వన్ సైడ్ ఆఫ్ ద కోర్ట్ రెఫర్స్ టు ఫెయిల్యూర్ and the other side of the court refers to winning. They think all the time about the other side of the court, not the back side of the court. అంటే వెనకకి తిరిగి చూడు, వెనక ఓటమి ఉంటుంది కాబట్టి ముందుకే చూస్తుంటారు అన్నమాట. సెకండ్ స్టాంజాకి వచ్చేసరికి ఏ ప్లేయర్ ఈజ్ వన్ హూ డజంట్ వైన్ అబౌట్ దేర్ ప్లే టైమ్. ఇక్కడ డజంట్ వైన్ అన్నాడు.
ఈ వైన్ అంటే కంప్లైంట్, అది లేదు ఇది లేదు, నాకు ఆ ఫెసిలిటీ ఉంటే బాగుండు, ఈ ఫెసిలిటీ ఉంటే బాగుండు, అది ఉంటే నేను సో ఏ ట్రూ ప్లేయర్ నెవర్ కంప్లైంట్స్ అబౌట్ ద షార్టేజెస్. తనకున్నటువంటి అది ఫెసిలిటీస్ని బట్టి అతను కంప్లైంట్ చేయడు. బికాస్ ఏ ప్లేయర్ నోస్ ఇట్స్ యాన్ అన్యాక్సెప్టబుల్ క్రైమ్. యాక్సెప్టబుల్ అంటే అంగీకరించబడేది, అన్యాక్సెప్టబుల్ అంటే అంగీకరించకపోవడం. అది ఎవరు కూడా అంగీకరించరు అనమాట. కనుక దాన్ని ఎవరు కూడా చెప్పరు, ఈ కథలు చెప్పినట్టు అవుతుంది అనమాట. నేను అది ఉంటే చేసింటేవాడు, నేను చూసింటే బాగా ఇన్ ద అన్యాక్సెప్టబుల్ క్రైమ్ అంటారు అనమాట. అంటే కంప్లైంట్ చెప్తారు అనమాట, సాకులు చెప్పేవాళ్ళు. వాడు ట్రూ ప్లేయర్ కాడనమాట. ఏ ప్లేయర్ ఇస్ వన్ హూ ప్రాక్టీసెస్ గేమ్ స్పీడ్. ఆల్ ద టైమ్ హీ ప్రాక్టీసెస్ గేమ్ స్పీడ్. తనకున్నటువంటి గేమ్లో ఉన్న స్పీడ్ని పెంచుకుంటూ ఉంటాడు, టెక్నిక్స్ పెంచుకుంటూ ఉంటాడు అనమాట, టైంని పెంచుకుంటాడు అనమాట. అండ్ ఆల్వేస్ కీపింగ్ ఇన్ మైండ్ దట్ దేర్ షాట్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. ఒకవేళ తన మనసులో ఆ ప్రాక్టీస్లో బాగలేకపోయినప్పటికీ కూడా, ఆ ప్రాక్టీస్ వలన విన్ కాలేదు అన్నప్పటికీ కూడా, హీ నెవర్ థింక్స్ అబౌట్ దోస్ షాట్స్. అంటే ఏంటి, తనకున్నటువంటి ఆ యొక్క లోపాల గురించి ఎప్పుడు ఆలోచించడం అనమాట. ఆల్ ద టైమ్ సో మెయింటైన్ టు స్పీడప్ ద గేమ్ స్పీడ్. తన యొక్క నైపుణ్యాలను, గేమ్ స్పీడ్ అంటే నైపుణ్యాలను పెంచుకుంటూ పోతాడనమాట. అప్పుడు సక్సెస్ఫుల్ ప్లేయర్ అవుతాడనమాట. కమింగ్ టు థర్డ్ స్టాంజా, ఏ ప్లేయర్ ఈజ్ వన్ హూ డజంట్ సెటిల్ ఫర్ ఎనీథింగ్ లెస్. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ప్లేయరు, నిజమైన ప్లేయరు తనకి ఏదైనా లేదు అనే విషయంలో లేదు అనుకోడనమాట. అయితే ఏ ప్లేయర్ ఈజ్ వన్ హూ డజంట్ సెటిల్ ఫర్ ఎనీథింగ్ లెస్. అంటే ఏంటి, తనకు ఏది లేదు అనే దాని మీద అలాగే ఉండిపోడనమాట. ఏమి లేకపోయినా కూడా, అర్థమైందా, షార్టేజ్ ఉన్నప్పటికి కూడా దాని గురించి ఆలోచించడు. ఆల్ ది టైమ్ హీ థింక్స్ అబౌట్ ద గేమ్ స్పీడ్ అంటే టెక్నిక్, హౌ టు విన్, హౌ టు బికమ్ ఎ ఛాంపియన్. అర్థమైందా. ఈవెన్ నోయింగ్ దట్ దే ఆర్ నాట్ ద బెస్ట్. అంటే వాడికి ఉన్నటువంటి వసతులు కానీ, వాడుకున్న ఆరోగ్యం కానీ, లేదంటే వాడుకున్నటువంటి సరౌండింగ్స్ కానీ, వాడుకున్న ఎకానమీ స్టేట్ కానీ, వాడి దగ్గర ఉన్న డబ్బు కానీ, దేని గురించి కూడా ఆలోచించడం. వాడి ఆలోచనతో వాడి మైండ్ అంతా ఆల్ ది టైమ్ విన్నింగ్ ద గేమ్. దే విల్ బీ వన్ యు సీ అవుట్ సైడ్ ప్రాక్టీసింగ్. అర్థమైందా. వాళ్ళు ఎట్లా ప్రాక్టీస్ చేస్తుంటారంటే మామూలుగా, అర్థమైందా, ఇన్సైడ్ అవుట్ సైడ్. అంటే ఏంటి, వాళ్ళు మనసు లోపల ప్రాక్టీస్ చేస్తుంటారు, ఫిజికల్గా ప్రాక్టీస్ చేస్తుంటారు, మెంటల్గా ప్రాక్టీస్ చేస్తుంటారు అనమాట. ఓన్లీ ఫిజికల్ మాత్రమే, మెంటల్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. సెన్సిబుల్ అంటారు అనమాట. అర్థమైందా. డే ఆర్ నైట్, రాత్రి అయినా పర్లేదు, పగలైన పర్లేదు. రెయిన్ ఆర్ షైన్, అర్థమైందా. వర్షాలు వచ్చినా బాధ లెక్క చేయడు, ఎండలు వచ్చినా లెక్క చేయడు. వాయమ్మ చలిగా ఉంది, వాయమ్మ ఎండగా ఉంది, అలాగ ఆలోచన లేదనమాట. ఆల్ ది టైమ్స్ ప్రాక్టీస్. దే ఆర్ ద వన్స్ రన్నింగ్ ఆన్ హర్ట్ యాంకిల్స్. అంటే వాళ్లకు ఈ యొక్క కాళ్ళు పరిగెత్తా ఉన్నప్పుడు కాళ్ళలో దెబ్బలు తగిన, పుండ్లు వచ్చినా కూడా వాడు ఏం చేస్తాడో ఆపడు. దే ఆర్ ద వన్స్ రన్నింగ్ ఆన్ హర్ట్స్ యాంకిల్స్ అడ్మిటింగ్ దే ఆర్ రీఫైన్. దాంతోపాటు ఏమనుకుంటారు, బాగున్నాం, ఓకే అడ్మిటింగ్ దే ఆర్ రీఫైన్, మేము బాగున్నాము అంటూ ఆయన ప్రాక్టీస్ చేస్తారు. వాడు నిజమైనటువంటి ప్లేయర్. ఏ ప్లేయర్ ఇస్ వన్ హూ హ్యాస్ స్ట్రాంగ్ అండ్ సెన్సిబుల్ మైండ్. చూసారా, అంటే వీడికి మైండ్ సెట్ బాగుండాలన్నమాట. నీకు మైండ్ సెట్ బాగుంటే ఆటోమేటిక్గా నీ యొక్క యాటిట్యూడ్ బాగుంటుంది. నీ యాటిట్యూడ్ బాగుంటే నీ యాక్షన్స్ బాగుంటాయి, నీ యాక్షన్స్ బాగుంటే నీ థాట్స్ బాగుంటాయి అన్నమాట. అందుకే ఏ ప్లేయర్ ఇస్ వన్ హూ హ్యాస్ స్ట్రాంగ్ అండ్ సెన్సిబుల్ మైండ్. నెవర్ పాండరింగ్ మీన్స్ థింకింగ్. నెవర్ పాండరింగ్ థింకింగ్ అబౌట్ ద ఫెయిలింగ్స్ గురించి ఎప్పుడు కూడా ఆలోచించడు అనమాట. అర్థమైందా. ఫెయిలింగ్ గురించి ఎప్పుడు ఆలోచించడు. ఓన్లీ ఫైనల్ స్టాంజా. ఇప్పుడు లాస్ట్ స్టాంజాలో ఏ ప్లేయర్ ఈజ్ వన్ హూ హ్యాస్ స్ట్రాంగ్ అండ్ సెన్సిబుల్ మైండ్. అర్థమైందా. ఆలోచనతో ఉంటుంది వాడి మైండ్ అంతా. అర్థమైందా. బ్లైండ్గా ఉండదన్నమాట. సెన్సిబుల్ అంటే ఏంటి, వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, హౌ టు గో అండ్ హౌ నాట్ టు గో, వేర్ టు గో అండ్ వేర్ నాట్ టు గో అనేటువంటిది సెన్సిబుల్ మైండ్ అన్నమాట. అర్థమైందా. నెవర్ పాండరింగ్, దేని గురించి ఆలోచించడు. అబౌట్ ఫెయిల్ గురించి ఆలోచించడు. ఓన్లీ కాంటెంప్లేటింగ్ ప్రివైలింగ్, ఎట్లా ఓవర్కమ్ కావాలని ఆలోచిస్తాడు. ఏ ప్లేయర్ ఇస్ వన్ హూ డజంట్ చికెన్ అవుట్. అర్థమైందా. చికెన్ అవుట్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి ఇచ్చినట్టు చికెన్ అవుట్ అంటే డిసైడ్ నాట్ టు డూ సంథింగ్ బికాజ్ ఆఫ్ ఫియర్. అర్థమైందా. భయముతో చేయకుండా ఆగిపోవడాన్ని చికెన్ అవుట్ అంటారు అనమాట. భయమో ఏమవుతుందో ఏమో, ప్రాక్టీస్ చేస్తే గేమ్ ఫెయిల్ అయిపోతానేమో అనేదాన్ని చికెన్ అవుట్ అంటారు. అలాంటి వ్యక్తి ప్లేయర్ కాడు. అందుకే ప్లేయర్ ఈజ్ వన్ హూ డజంట్ చికెన్ అవుట్, హూ వాంట్స్ టు బీ ఇన్ ద గేమ్ వెన్ ఎవ్రీథింగ్ కౌంట్స్. అర్థమైందా. హూ వాంట్స్ టు బీ ఇన్ ద గేమ్ అంటే, హూ వాంట్స్ టు బీ ఇన్ ద గేమ్ అంటే ఆ యొక్క విజయములో నిలవడానికి. అర్థమైందా.
వెన్ ఎవ్రీథింగ్ కౌంట్స్, వాడు చేసే ప్రతి ప్రయత్నం కూడా వాడిని విజేతగా నిలపడానికి అది ఫైనల్గా ఉపయోగపడుతుంది. కనుక ఇవన్నీ గురించి ఆలోచించరు అనమాట. సో హీ ఈజ్ ఏ ట్రూ ప్లేయర్, ఈజ్ ఏ ట్రూ ప్లేయర్, దట్స్ ఈజ్ ఏ ట్రూ ప్లేయర్, అలాంటి ట్రూ ప్లేయర్. సో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ గేమ్, దిస్ ఈజ్ ఫర్ లైఫ్. అర్థమైందా? సపోజ్ నువ్వు సక్సెస్ కావాలన్నా, నువ్వు నీ చదువులో కానీ నీ యొక్క ఎయిమ్లో కానీ సక్సెస్ కావాలంటే ఇలాంటి యాటిట్యూడ్ నువ్వు కలిగి ఉండాలా. చికెన్ అవుట్ కాకూడదు, అర్థమైందా? పాండరింగ్ చేయకూడదు, థింకింగో ఉండకూడదు, అర్థమైందా? ఇంకా మనం చూసినట్లయితే మరి మనం వైనౌట్ అయిపోకూడదు, అంటే కంప్లైంట్స్ మనము చేయకూడదు, అర్థమైందా? సెన్సిబుల్ మైండ్ ఉండాలి, తర్వాత స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. ఓకే, సో ఇది బీ రీడింగు, దీన్ని కూడా మీరు బాగా నేర్చుకోండి. దీని తర్వాత మీకు దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ మీకు ఇస్తాను.